జనసేన ప్రజాప్రతినిధులతో పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. 3 గంటలకు పైగా జరిగిన సమావేశంలో సభ్యత్వ నమోదు, పార్టీ కమిటీలపై చర్చించారు. నియోజకవర్గాల పునర్విభజనపై పవన్ కళ్యాణ్ మాట్లాడారని, పునర్విభజన వల్ల అవకాశాలు మరింత పెరుగుతాయని తెలిపారని ఎమ్మెల్యే బలరామకృష్ణ తెలిపారు. నియోజకవర్గాల్లోని సమస్యలపై పవన్ కళ్యాణ్ ఆరా తీశారని చెప్పారు. కూటమి పార్టీల సయోధ్య విషయంలో దిశానిర్దేశం చేశారని చెప్పారు. జనసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశం డిప్యూటీ సీఎం గారు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో జరిగింది. పార్టీ విధి విధానాలని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళడం కానివ్వండి, కూటమిలో అనుసరించాల్సినటువంటి విధి విధానాలు మా అందరికి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే మాకేదైనా స్థానికంగా ఉన్న నియోజకవర్గాల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా వారు తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం, ఈ కూటమి అనేది 15 ఏళ్ళు కలిసి ఉండాలి కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా ఐక్యమత్యంతో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్లాలని కూడా వారు తెలియజేశారు. ముఖ్యంగా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో కూడా అభివృద్ధి కూడా చక్రంగా చేయాలని కూడా వారు సూచించారు. ముఖ్యమైన విషయం ఏంటంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి 15 ఏళ్ళు కలిసి ఉంటుంది కాబట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయండి. అలాగే ఈ యొక్క కింద స్థాయి నుంచి ప్రతి జన సైనికుడిని, ఈ వీర మహిళలను కూడా గుర్తించి వారికి కావలసిన విధంగా అక్కడ ఏ ఇబ్బంది లేకుండా జనసేన పార్టీని కూడా పూర్తి స్థాయిలో గ్రామ స్థాయిలోకి, వార్డు స్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు. వారందరూ కూడా ఆత్మీయ విందుని ఏర్పాటు చేసి అందరితో కలిసి భోజనం చేసి యోగక్షేమాలు తెలుసుకుని భవిష్యత్తులో నియోజకవర్గాల్లో అభివృద్ధి చేయబోయే విషయాల గురించి కూడా వారు చర్చించి దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ తీసుకున్నారు. థ్యాంక్ యూ. దాని గురించి దాని గురించి ఏమి రాలేదండి. మున్సిపల్ ఎన్నికలు